హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో వీడియోని చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి జీడీ జనరల్ డ్యూటీ అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ నుండి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. మీకు రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అయితే ఈ నోటిఫికేషన్కి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనేది చూసినట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 11th నుంచి అయితే అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక 25th లాస్ట్ డేట్. మళ్ళీ చెప్తున్నాను, వచ్చే నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైట్, ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది చూసినట్లయితే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఎవరైతే ఈ వీడియోని ఫీమేల్ క్యాండిడేట్ చూస్తున్నారో దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నావిక్ జీడీ అంటే జనరల్ డ్యూటీకి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఎంపీసీ చేసి ఉంటారో, ఎంపీసీ గ్రూప్ ఇంటర్మీడియట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ జనరల్ డ్యూటీకి సంబంధించి పోస్ట్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైట్, నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసరికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. ఈ పోస్టులకి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ డొమెస్టిక్ బ్రాంచ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మినిమం వచ్చేసరికి 18 years ఉండాలి, ఇక మ్యాక్సిమం వచ్చేసరికి 22 ఏజ్ ఉండాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎవరికైతే 1st September 2003 నుండి 31st August 2007 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. కాబట్టి చూసుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ 1st September 2003 కాకుండా ఆగస్ట్ ఉంటుందో అంటే 1st August 2003 ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్. మళ్ళీ చెప్తున్నాను, 1st September 2003 నుండి 31st August 2007 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. నెక్స్ట్ అయితే మరి ఎక్స్ట్రా ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకూడదా అంటే పెట్టుకోవచ్చండి. అక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగిందన్నమాట. ఇక్కడ SC ST వాళ్ళకి 5 years అంటే నెక్స్ట్ 3 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరిగిందన్నమాట. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే SC ST వాళ్ళు 27 ఏజ్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక మనకి ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 25 ఏజ్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. రైట్, ఇక మనకి వేకెన్సీస్ సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 300 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి చూసుకోండి, ఇక్కడ నావిక్ జీడీకి సంబంధించి అంటే జనరల్ డ్యూటీకి సంబంధించి 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది. జోన్ల వారీగా అంటే నార్త్ జోన్ ఎన్ని, వెస్ట్ జోన్ ఎన్ని, ఈస్ట్ జోన్ ఎంత, అలాగే సౌత్ సెంట్రల్, ఈ విధంగా అన్ని జోన్లకు సంబంధించి పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ నావిక్ డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అయితే 40 ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇక్కడ జోన్ల వైజ్గా ఇవ్వడం జరిగింది, కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. కాబట్టి చూసుకోండి. రైట్, ఇక్కడ మనకి జోన్ల వారీగా అంటే నార్త్ జోన్ అంటే ఏంటి, వెస్ట్ జోన్ అంటే ఏంటి, అలాగే ఈస్ట్, సౌత్, సెంట్రల్ అయితే ఈ ఏ జోన్లు ఏ స్టేట్స్ వస్తాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సౌత్ జోన్ కింద మన ఏపీ అండ్ తెలంగాణ వస్తాయి. కాబట్టి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. రైట్, నెక్స్ట్
ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఆఫ్లైన్ అయితే కాదు, రైట్. నెక్స్ట్ అప్లై చేసుకున్నాక మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే మీకు టోటల్గా 4 స్టేజెస్లో అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట, సిబిటి టెస్ట్. ఈ సిబిటి క్వాలిఫై అయ్యాక మీకు పిఈటి అయితే ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామినేషన్ సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఓకే, అది మనం చూసినట్లయితే మీకు టోటల్గా 2 సెక్షన్స్లో అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది సెక్షన్ 1, ఓకేనా. 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టోటల్గా 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు మ్యాథ్స్ 20, సైన్స్ 10, అలాగే ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10 క్వశ్చన్స్, జీకే 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ మీకు పాస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా పాస్ అవ్వాలి ప్రతి క్యాండిడేట్ కూడా, కేటగిరీకి సంబంధించి మీకు పాస్ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు సిలబస్ 10th స్టాండర్డ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ సెక్షన్ 2 మీకు 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సెక్షన్ 2 మీకు 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టోటల్గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఓకేనా. ఇక్కడ పాస్ మార్క్స్ అయితే ఇచ్చారు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి, రైట్, కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అదేంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే నో నెగిటివ్ మార్కింగ్ అండి, మీకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ వెబ్సైట్లో ఉంటుంది అనేసి. సో మీకు ఈ ఐసీజీ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు సిలబస్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మన ఛానల్ సంబంధించి అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ కాపీని కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తానమాట. మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు అక్కడ కూడా అప్డేట్ అయితే చేస్తాను, రైట్. మీకు ప్రతి లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది అన్నమాట, రైట్. ఎగ్జామినేషన్ తర్వాత మీకు పిఎఫ్టీ అయితే ఉంటుందండి. పిఎఫ్టీ అంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఇక్కడ మీకు 1.6 కిలోమీటర్ రన్నింగ్ అయితే ఉంటుంది. 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్స్, 10 పుషప్స్ అయితే ఉంటాయి. ఇది మీకు పిఎఫ్టీ. నెక్స్ట్ మీకు పిఎఫ్టీ కంప్లీట్ అయ్యాక మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ కూడా కండక్ట్ చేస్తారు. మీకు మెడికల్ కంప్లీట్ అయ్యాక ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్లో కనుక మీ యొక్క నేమ్ ఉన్నట్లయితే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నారో వారికి అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఎంత ఇచ్చారంటే 300 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి ఫీ ఉండదు. మిగతా వాళ్ళందరూ కూడా 300 రూపీస్ పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకుంటారో వారికి 4 స్టేజెస్లో అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా. ఇందులో మీకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఓకేనా. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, పిఎఫ్టీ ఎప్పుడు ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా మనకి ఇప్పుడే డేట్స్ అయితే అనౌన్స్ చేసేసారు. అది మీకు జనరల్ డ్యూటీ కానివ్వండి, అలాగే డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి రెండింటికి కూడా స్టేజ్ 1కి సంబంధించి సిబిటి టెస్ట్ మీకు ఏప్రిల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టేజ్ 2 సంబంధించి జూన్లో అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 3కి సంబంధించి మీకు సెప్టెంబర్లో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి చూసుకోండి, మీరు ఈ డేట్ల ప్రకారం మీరు ప్రిపరేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, రైట్. ఇది మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. సో ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే వెంటనే తెలియజేయడం జరుగుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మన ఛానల్ సంబంధించి వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు అక్కడ కూడా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కిందన కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.